రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉండటంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండే అవకాశం లేదు. దీంతో ఆ స్థానాలన్నీ టీడీపీకే దక్కనున్నాయి. కూటమి పార్టీల్లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగుబాబుకు ఎమ్మెల్సీ ఖరారు కానుంది. గత రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆ స్థానం కోసం జనసేన నాగుబాబు కోసం పట్టుపట్టింది. అయితే ఆయన రాష్ట్ర క్యాబినెట్లో చేరేందుకు సుముఖతగా వ్యవహరించారు. దీంతో ఓ ఎమ్మెల్సీ స్థానం ఆయనకు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత మోపిదేవి వెంకటరమణకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రాజ్యసభ ఎన్నికలలో బీదాకు తిరిగి ఆ పదవి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారు. మోపిదేవికి ఇవ్వాల్సిన రాజ్యసభ టికెట్ను ఆయనకు బదులు సానా సతీష్కు ఇచ్చారు. ఆ సమయంలో మోపిదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేలా టీడీపీ అధిష్టానం ఒప్పించినట్లు సమాచారం. ఆ హామీ మేరకే మరో ఎమ్మెల్సీ ఆయనకు కేటాయించబోతున్నట్లు తెలిసింది. ఇక మిగిలిన 3 స్థానాల్లో పులివెందులకు చెందిన టీడీపీ నేత బీటెక్ రవి, మండలి మాజీ చైర్పర్సన్ షరీఫ్, ఎస్సీ వర్గానికి చెందిన పలువురు పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు మార్చి 21 వరకు జరగనున్నాయి. ఆలోపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. మార్చి 30వ తేదీన ఉగాది పండుగ జరగనుంది. ఆ రోజు ముందు లేదా తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి విస్తరణ ఖాయమని భావిస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న వారిలో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, మాధవరెడ్డి, అట్లాగే తంగిరాల సౌమ్య పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.